బిఆర్ఎస్. బిఆర్ఎస్ అంటే మనకి బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్స్ అంటారు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి బ్యాంక్‌కి వెళ్లి తెచ్చుకున్న స్టేట్మెంట్ కి మ్యాచ్ అవుతున్నాయా లేదా? అన్‌రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. ఇక్కడ ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఓన్లీ ఇక్కడ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. మిగతా వాటితో కాదు. ఓకే. సో, ఎలా మనము ఇప్పుడు మనదేమో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. వాళ్ళదేమో ఎస్‌బీఐ బ్యాంక్. వాళ్ళు ఎస్‌బీఐ బ్యాంక్ చెక్ ఇస్తారు. అది మనం వెళ్లి మన బ్యాంక్‌లోకి మార్చుకోవాలి. ఏ డేట్‌లో మీ అకౌంట్‌లో డబ్బులు పడింది. సో, వాటిని ఎలా మ్యాచ్ చేసుకోవాలి? సేమ్ బ్యాలెన్స్ వచ్చే విధంగా ఎలా సెట్ చేసుకోవాలి? ఇవి ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. క్యాష్‌తో కాదు. క్యాష్‌తో తక్కువుంటే 2, 3 బ్యాంకులతోటి 2, 3 బ్యాంకుల ట్రాన్సాక్షన్ జరుగుతాయి. చూద్దాం. క్రియేట్, టీఆర్ఎస్, కంట్రోల్ ఏ. ఇది కూడా సర్వీసే. రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టండి. మనకు నో నీడ్. వోచర్స్. డేట్లు కంపల్సరీగా మార్చుకోవాలి. రిసిప్ట్. డేట్ 1/4. ఇయర్ అవసరం లేదు. ఆల్ట్ సి. సింక్ క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్ 3 lakhs. మళ్ళీ క్రియేట్ చేయండి. రొలీ క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్ 5 lakhs. యూనియన్ బ్యాంక్. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. తర్వాత ఫర్నిచర్ 2/4 పేమెంట్. $50,000 క్యాష్. బ్యాంకే కదా. యూనియన్ బ్యాంక్. తర్వాత రెంట్ ఏ బిల్డింగ్ ఫర్ ఆఫీస్. పేమెంట్. డేట్ ఏమి లేదు కదా. రెంట్ ఫర్ బిల్డింగ్. అడ్వాన్స్ రెంట్ ఫర్ బిల్డింగ్. కరెంట్ అసెట్స్ 1 lakh. యూనియన్ బ్యాంక్. అదర్ అకౌంట్ ఓపెన్ చేశారు. $50,000. సి. బ్యాంక్ అకౌంట్స్. తర్వాత యూనియన్ బ్యాంక్ 20,000. పెట్టి క్యాష్. తర్వాత 1/5 రిసిప్ట్. లోన్స్ అండ్ లైబిలిటీ 25,000. యూనియన్ బ్యాంక్. తర్వాత రెంట్ 2/5 పేమెంట్. వన్ మినిట్ గైస్.
యాహ్! డే ఎంట్రీ వరకు ఏసామా? రెంట్ కదా! ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఓకే. సో, రెంట్ ఎంతుంది ఇక్కడ? 8,000 ఉంది. సో, ఇది సిండికేట్ బ్యాంక్. 2 బ్యాంకులతో ట్రాన్సాక్షన్ జరుగుతూ వస్తాయి. తర్వాత 14 పేమెంట్. 16 కదా! 25,000 యూనియన్ బ్యాంక్. 26 జనరల్. ఇంటర్. స్టార్ ప్రింటర్స్. 26 రిసిప్ట్ కదా! $65,000. 17 క్యాష్ డిపాజిట్. సిండికేట్ బ్యాంక్. 28 పేమెంట్. సిండికేట్ బ్యాంక్. 19 బ్యాంక్ చార్జెస్. 500 యూనియన్ బ్యాంక్. పేమెంట్. 29 ఇంట్రెస్ట్ ఆన్ ఇంటర్‌ప్లెక్స్ సర్వీస్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్. సిండికేట్ బ్యాంక్. తర్వాత కాంట్రా 110. ఎస్కేప్. ఏ బుక్‌లో వెళ్తే మనం చేసిన ఆల్ట్ F2 చేసి డేట్‌లు తీసేసామంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ వస్తాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్. ఆల్ట్ F1 ఎక్స్‌పెండ్ 51,500. డాష్‌బోర్డ్. రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. రిమూవ్ రిపోర్ట్స్. ఫ్రెండ్స్ లైక్ బ్యాంకింగ్ వెళ్ళండి. బ్యాంకింగ్, బ్యాంక్ రీకన్సిలియేషన్, యూనియన్ బ్యాంక్. చూడండి ఇక్కడ డేటు, పర్టిక్యులర్స్, వోచర్ టైప్, రీకన్సిలియేషన్, ఇన్‌స్ట్రుమెంట్ డేటు, బ్యాంక్ డేటు, డెబిట్ అండ్ క్రెడిట్. బ్యాలెన్స్ యాస్ పర్ కంపెనీ బుక్స్, బ్యాలెన్స్ యాస్ పర్ బ్యాంక్. 2 ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఇన్‌స్ట్రుమెంట్ డేట్ అంటే మనకిచ్చిన మన బ్యాంకులో వేసిన డేటు, మన అకౌంట్‌లో పడిన డేటు ఉంటదొకటి. ఇన్‌స్ట్రుమెంట్ నంబర్ చెక్ మీద నంబర్స్ ఉంటాయి కదా! 3 నంబర్స్. ఆ నంబర్స్‌లో ఒకటి ఇచ్చుకోవాలి. బ్యాంక్ డేట్ మన అకౌంట్‌లో ఎప్పుడు పడింది అమౌంట్. ఆ డేట్ ఇక్కడ ఇచ్చుకోవాలి. సిండికేట్ బ్యాంక్ జరిగిన ట్రాన్సాక్షన్స్. ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఇప్పుడు వీటిని రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయాలి. చెక్ రిజిస్టర్. చూడండి ఇక్కడ ఆల్ట్ F అని ఇస్తాం. ఇక్కడ ఫస్ట్ సిండికేట్ బ్యాంక్ రీకన్సిల్ చేయండి రైట్ సైడ్. డేట్ ఇవ్వండి. ఇక్కడ ఏప్రిల్ కదా! నేను మే ఇస్తున్నాను. బట్ రియల్ టైమ్‌లో 1 డేనే ఉంటది. 1 డే గ్యాప్ అంతే.
చూసారా? అన్‌రీకన్సిల్డ్ నుంచి రీకన్సిల్డ్. ఇలా వెళ్లి చూడండి. ఓన్లీ 1 ఉంది. యాక్చువల్‌గా రియల్ టైమ్‌లో అన్నీ మూవ్ అయిపోతాయి. దీంట్లో ఒకటుంది. చూడండి మిగతాటన్నీ అన్‌రీకన్సిల్ నుంచి రీకన్సిల్ అయిపోయాయి. ఇలా అండి. ఈ విధంగా మనము బ్యాంక్ బీఆర్ఎస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, సో వాటన్నిటిని ఇలా మనం ఎంటర్ చేసుకోవాల్సొస్తది. ఓకే. వాటన్నిటిని మనం ఇలా ఎంటర్ చేసుకోవాల్సొస్తది. క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? క్లియర్? గైస్ ఓకే. ఎనీ డౌట్స్? యాహ్! సో ఇవి అన్నమాట. టుమారో మనం పేరోల్ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత మనకి ఏవైతే టాలీ ప్రైమ్ 5.0 వచ్చిన లేటెస్ట్ వర్షన్స్ ఆప్షన్స్ ఉన్నాయో వాటిని క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ చూడండి.